రైతులకు ఆపతొస్తే రైతు సంఘాలు రోడ్డెక్కుతాయి, విద్యార్థులకు తిప్పలు వస్తే విద్యార్థి సంఘాలు ధర్నా గూకుంటాయి, పేదలకు సమస్య వస్తే గుడిసెవాసుల సంఘాలు లైన్లకు వస్తాయి, కార్మికుల కోసం కార్మిక సంఘాలు, టీచర్ల కోసం టీచర్ల సంఘాలు, డ్రైవర్ల కోసం డ్రైవర్ల సంఘాలు, ఉద్యోగుల కోసం ఉద్యోగ సంఘాలు. కానీ ఇన్నొద్దులు మా కోసం ఎవరు కొట్లాడతారు అనుకునేటోళ్ళు సర్కార్ ఆమ్దాన్ని పెంచేటోళ్ళంతా నేనున్నా అనుకుంటొచ్చిండుల్లా కొండంత ధైర్యం ఇస్తానికి. శ్రీయుత గౌరవనీయులైన ఆబ్కారీ డిఎస్పీ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా ఎండలకు వశపడక సల్లటి లైట్ బీర్ తాగుదామని వైన్స్ కు పోయినా బార్ కు పోయినా లైట్ బీర్లు లేవు పొమ్మంటున్నారు, స్ట్రాంగే ఉన్నాయంటూ అదిసుత అడ్డమైన బ్రాండ్లన్నీ అంటగడుతున్నారు. అవి తాగితే మా పానాలు ఖరాబ్ అవుతున్నాయి. సర్కారుకు 18 రోజుల్లో 670 కోట్ల ఆమ్దాని ఇచ్చినాం. సర్కారుకు ఆపద రాకుండా ఆమ్దాని ఇచ్చే మాకు కావాల్సిన మాల్ దించితే మీకు రావాల్సిన ఆమ్దానిని అద్దనకుండా 2 వాళ్లు చేస్తామని హామీ ఇస్తున్నాం. తాగటోళ్ల తండ్లాటను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అని మంచిర్యాల జిల్లాలుండే అన్న ఆబ్కారోళ్లకు వినతి పత్రం ఇచ్చిండు. అన్న పేరు తరుణు, తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడట. అన్న నియంగానే నడవ లైట్ బీర్ల కోసం ఆడాడ లొల్లులు సుత అవుతున్నాయి. మరి ఆబ్కారోళ్లు దరఖాస్తులు లైట్ తీసుకొని మూలకు పడేస్తారో స్ట్రాంగ్ గా తీసుకొని బీర్లు సప్లై చేస్తారో గానీ తాగుబోతులకు సుత హక్కులు ఉంటాయని వాళ్ళ సంక్షేమానికి తండ్లాయటోళ్ళు ఉన్నారని తెలంగాణ సమాజానికి ఎరక చెప్పిన తరుణన్న నువ్వు తోపన్నా.